మార్టిన్ గొరక పెట్టి నిద్రపోయారు. మీరు కథని మొదటి నుంచి మొదలు పెట్టండి, లెగుస్తారు. మెన్యాన్నపురం అని ఒక అందమైన... చాలా అప్పు. నేను నిద్రపోయినట్టు నటిస్తా, నువ్వు వెళ్ళిపోతావు అనుకున్నాను, కానీ నువ్వు వెళ్ళేటట్లేదు. నువ్వు చచ్చిపోయినా సరే నిన్ను పాతి పెట్టే చోటుకొచ్చి కథ చెప్పి మరీ వెళ్తారు. తను వెళ్తానా, నువ్వు పంపించేటట్లేవే. సరేగానే ఈ కథలో బాడీ ఇచ్చి 10 కోట్లు బ్యాంకులో తీసుకోవడమే మ్యాటర్, కానీ ఇంకా బ్యాంక్ రానేలేదే. ఎన్నో సమస్యల తర్వాత నేను వేసిన ప్లాన్ ప్రకారం కొడైకెనాల్కి వెళ్ళి చేరుకున్నాం. ఈ బాడీతో సిటీ లోపలికి వెళ్తే ఇరుక్కుంటామని భయపడి ఊరికి అవతల ఉన్న ఒక గ్లాస్ హౌస్ కి వెళ్ళి మేమందరం స్టే చేసాం. శివాని, పొంగుండన్ సార్ కి చార్జ్ ఫుల్ చేసి పెట్టు. మేము బ్యాంక్ కి వెళ్ళి ఆ మేనేజర్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని వస్తాం. ఓకే, నేను వెళ్ళొస్తాను, జాగ్రత్తగా ఉండండి. ముప్పై సంవత్సరాలుగా ఖాతా పెట్టుకున్న వయసు మళ్ళింది కదమ్మా, చెయ్యి వణుకుతుంది తల్లి. 500లేగా, నన్ను చూసేవచ్చు. తాతయ్య, మేనేజర్ గురించి మీకే బాగా తెలుసు. సిగ్నేచర్ వెరిఫికేషన్ అవ్వకుండా నేను 50 రూపాయలు ఇచ్చినా కూడా పోలీసులు కంప్లైంట్ ఇచ్చి నన్ను లోపలికి తోస్తారు. ఈ கேசவன் குட்டினி ఎవరు మోసం చేయడం పట్టిల్ల. நீங்கள் లోన్ క్యాన్సల్. நீங்கள் వేల செய்ய వచ్చారా, గుడ్ మార్నింగ్ చెప్ప వచ్చారా? సారీ సార్. ఎంత సారీ లారీ, సీటుకు పో. నువ్వేంట్రా కథకళి ఆడదే, పోయికో. ఏంటమ్మా కోపిస్టోడ్ లాగా ఉన్నాడు. గురువాయూరప్ప, ఈ బ్యాంకులో ఎవరు ఫ్రాడ్ చేయకుండా చూసుకో. వీడు వాసన చూస్తున్నాడు. శివసు సార్, ఎవడెవరు? వచ్చేసాను సార్. ఈ మాల ఒరిజినలా ప్లాస్టికా? సార్, మార్కెట్ లో చామంతి పువ్వు మాల దొరకలేదు సార్, అందుకే అదే కలర్ ఉన్న ప్లాస్టిక్ మాల వేసి అడ్జస్ట్ చేశాను సార్. అప్పో ఈ పువ్వులు చనిపోయాయి, చచ్చిపోయాయి అల్లే. జీవంతో ఉన్న వాటికి చనిపోయిన వాటికి తేడా తెలియని వెర్రి వెదబట్రా ఈ కేశవన్. ఫ్రాడ్, 420 దగ ఎవ్వరు ఈ బ్యాంకులో చేసినంగిల్ ఈ కేశవన్ కుట్టి క్షమింకలా. గేలం వేసి చేపలు పట్టచ్చు, వల వేసి చేపలు పట్టచ్చు, అంతెందుకు టవల వేసి కూడా చేపలు పట్టచ్చు. కానీ వీడు వాసన పీల్చి చేపలు పట్టేటట్టున్నాడు. కస్టమర్ చలాన్ ఫిలప్ చేయడానికి పెట్టిన పెన్నుని దొంగిలించింది యారే? దీనికి ఎందుకు సార్ గొంతు చిరిగిపోయేలా అరుస్తున్నారు? 10 రూపాయలు పెన్నే కదా సార్. అల్లా, ఈ రోజు 10 రూపాయలు దొంగిలించిన వాడు రేపు 10 లక్షలు దొంగిలిస్తాడు. ఆ దొంగని పోలీసులకు అప్పగించాలి. చిక్కుకున్న వార్తలు చూడ్డానికి పాలు తాగే బిడ్డలాగా కనిపిస్తున్న ఈ అమ్మాయే భవానీ. ప్రపంచంలో మొట్టమొదటిసారి ఒక డెడ్ బాడీకి డబ్బింగ్ ఇచ్చి ట్రెండ్ అయిన కేడి కిల్లాడి లేడీ. వెన్నపూసలా తెల్లగా తలతలలాడే ఈ అమ్మాయే చెల్లమ్మ. నోటితోనే కార్యాలు సాధిస్తుంది, కంటి చూపుతో కవ్వించేస్తుంది. ఈ ఆంటీకి ఆల్ ఖైదాతో అండర్ గ్రౌండ్ కనెక్షన్. గారిపోయింది. వాడపోయిందని ఫీల్ అయ్యే కంటే వాడతోట అయిపోయిందని కొట్టు మూసేసి ఇంటికి పోయి ఉండాల్సిందే. మీరేం చేశారు? మార్టిన్, ఇదిగో డాక్టర్లు ఏమో ఉన్నారు. ఏ మార్టినా? చెప్పండి డాక్టర్. ఫైల్స్ ప్రాబ్లం అని చెప్పారు, రాలేదు, ఏమైంది? అదేం లేదు, ఇంకొద్దిసేపట్లో హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. చెప్పండి. ఫైల్స్ ప్రాబ్లమ్ కి ఒక కొత్త ట్రీట్మెంట్ ఉంది. నేను ఫోన్ లో ఒక అద్భుతమైన కథ చెప్తాను, వినండి. దాని బిడ్డే నొప్పి ఎగిరిపోతుంది. ఏమయ్యా మళ్ళీ కదా? ఫోన్ పెట్టవయ్యా, పట్టుకోరా. ఇది నేను అంతలోకి అయిపోయినా. పువ్వులే ఒరిజినల్ ప్లాస్టిక్ అని కనిపెట్టే ఆ లూజ్ మేనేజరు ఆ లాయర్ ప్రాణాలతో ఉన్నాడో లేడో కనిపెట్టలేకపోయాడా? కొబ్బరి చెట్టు సగం ఎక్కిశారు, పైకెక్కితే కొబ్బరి మండం, కింద జారితే ప్రాణగండం. రెండులో ఏది చూస్ చేశారు? కొడైకెనాల్ వచ్చినందుకు ఆ లేక్ చుట్టూ 3 సార్లు తిరిగి టీ పౌడర్, చాక్లెట్లు కొనుక్కుని అయ్యో ఈ బాడీని ఎక్కడైనా ఇసిరేసి అలాగే ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోదామే.